రిటన్ ఎగ్జామ్ లేదు. అంటే ఎటువంటి ఎగ్జాము రాయాల్సిన అవకాశం లేదు, అవసరం లేదు. రైల్వేలో ఉద్యోగం అండి. 1 కాదు, 2 కాదు 4000 పైన పోస్టులండి. అంటే పెద్ద పెద్ద నోటిఫికేషన్‌లు వచ్చినప్పుడల్లా గూడా నేను అన్ని వివరాలు మీకు ఇచ్చేయాలనుకుంటున్నాను. సో, మరి చాలా పెద్ద పోస్ట్ వేలల్లో ఉద్యోగాలున్నప్పుడు కాస్త డీటెయిల్డ్ వీడియోలు చేసుకుంటున్నాం. మిగిలినవన్నీ గూడా షార్ట్స్‌లో చెప్పుకుంటున్నామండి. ఇక్కడ దయచేసి మీరు కామెంట్ చేయండి. మీకు ఈ టైప్ ఆఫ్ వీడియోలు నచ్చుతున్నాయా? మీకు ఉపయోగపడుతున్నాయా? అంటే నేను వివరంగా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాను గదండీ! ఇచ్చేసినప్పుడు మాకు ఉపయోగపడుతున్నాయండి, ఉపయోగించుకుంటున్నాము. ఇంకా ఇంకా చెప్పండి. తక్కువ పోస్టులున్నా చెప్పండంటే చెప్తాం. లేదు ఇంకేమన్నా కావాలంటే చెప్పండి. ఎందుకంటే మరి కెరీర్ గైడెన్స్‌లో చాలా ఏళ్ల నుంచి ఉన్నాము. ఎంతోమందికి మనం ఇచ్చిన గైడెన్స్ ఉపయోగపడింది. సమాచారాన్ని ఉపయోగించుకొని కొన్ని వేల మంది బాగుపడ్డారు కాబట్టి ఉపయోగపడతాయని ఇక డీటెయిల్డ్‌గా వీడియోలు చేస్తున్నామండి. అంతకుమించి వేరే స్వార్థం ఏమీ లేదు. సో, ఐటీఐ అయిపోయింది అనుకున్న వాళ్ళకి ఈ దేశంలో అతిపెద్ద సెక్షన్ నార్థన్ రైల్వే. నార్థన్ రైల్వే అప్రెంటిస్ ఇస్తోంది. అప్రెంటిస్‌ని తేలిగ్గా చూడొద్దు. అప్రెంటిస్ కూడా ఒక ఉద్యోగమేనా అరవ చాకిరీ చేయించుకుంటారని అంటారు గానీ మీరు అప్రెంటిస్ చేస్తే గ్రూప్ డి ఉద్యోగాల్లో 20% వెయిటేజ్ ఉంది. టక్‌మని ఇచ్చేస్తారని కొంతమందికే తెలుసండి. ఇంక పోటీ పడే పరిస్థితి కూడా అక్కర్లేదు. ఏం ఉండదింకా. ఉద్యోగం ఇచ్చేస్తారు గ్రూప్ డి ఉద్యోగం అన్నట్టు. అలాగే ఈ అప్రెంటిస్ చాలా చోట్ల ఉపయోగపడుతుందండి. ఈ సర్టిఫికేట్ రేపు మీరు జపాన్ ఎళ్తానన్నా, జర్మనీ ఎళ్తా అన్నా, ఇక్కడ గాని ఎక్కడంటే అక్కడ ఉపయోగపడుతుంది. చాలా మ్యాసివ్ రిక్రూట్‌మెంట్ అండి. 4116 ఉద్యోగాలు. స్ట్రెస్ లేదు. ఏ స్ట్రెస్సు? ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. కానీ డేటొచ్చి చూసుకోండి డిసెంబర్ 24 వరకే ఉంది. నవంబర్ 25ని స్టార్ట్ చేసేశారు. మరి ఇంకొద్ది రోజులే ఉంది కాబట్టి ఇమ్మీడియేట్‌గా అప్లై చేయండి. మీకు ఉపయోగపడుతున్నా, పడకపోయినా దయచేసి ఒక లైక్ ఇస్తే ఈ టైప్ ఆఫ్ కంటెంటు తెలుగు రాష్ట్రాల్లో పాపం చాలామందికి అందట్లేదండి. ఆ ఉద్దేశంతోనే నేను కాస్త వివరంగా ఇస్తున్నాను. వాళ్ళు వాడుకుంటారు. వాళ్ళు మీ పేరు తలుచుకొని హాయిగా ఉద్యోగంలో జాయిన్ అయిపోతారు. సో, ఇక వివరాల్లోకెళ్ళిపోదాం. వన్ బై వన్ చెప్తాను. నార్థర్న్ రైల్వే అంటే తెలుసు కదండీ! నార్త్ ఇండియాలో ఉన్నటువంటి రైల్వే. యూపీ దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ వస్తాయి. అప్రెంటిసు పోస్టులయితే 4000 పైనున్నాయి. అప్లికేషన్ వచ్చి ఆన్‌లైన్‌లోనే ఇక్కడ లింక్ ఇస్తాను. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి. 10థ్ అయిపోయిన తర్వాత ఐటీఐ అవుతుంది కదండీ! వాళ్ళు మేజర్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి. లొకేషన్ వచ్చి మాక్సిమం నార్త్ ఇండియా అండి. ఢిల్లీ, లక్నో, ఫిరోజ్పూర్, అంబాలా, మొరాదాబాద్ ఇక్కడ మెయిన్ లొకేషన్స్ ఉంటాయి. సో, ఇక నార్థర్న్ రైల్వే గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్ దాకా ఇక ఢిల్లీ, పంజాబ్, హర్యానా ఇవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ కలిసొస్తాయి. గుర్తుంచుకోండి. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా 20% రిజర్వేషన్ ఇక్కడ గ్రూప్ డి పోస్టులు తీసినప్పుడు ఉంటుంది కాబట్టి మీకు. అంటే అక్కడే కాదు ఎక్కడ తీసినా గానీ అంటే సపోజ్ మన తెలుగు వాళ్ళు అప్లై చేసుకున్నారు. అక్కడ అప్రెంటిస్ చేశారు. ఇక్కడ గ్రూప్ 2 పడిందనుకోండి. ఆ సర్టిఫికేట్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఇక డీటెయిల్డ్‌గా ఏ ప్రాంతంలో ఎన్ని పోస్టులున్నాయనేది నోటిఫికేషన్‌లో ఇచ్చేశారు. ఇక్కడ మనకు అవసరం లేదు కాబట్టి అయి చెప్పట్లేదు. సపోజ్ లక్నో 1300 పోస్టులుంటే, ఢిల్లీ 1100 పోస్టులుంటే, ఫిరోజ్పూర్ 600, అంబాలా 900, మొరాదాబాద్ 16 ఉన్నాయండి. సో, ఇక్కడ పని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్స్ అంటే ముందు 10థ్ అయిపోయి ఉండాలి. ఆ తర్వాత ఐటీఐ అయిపోయి ఉండాలి. మినిమమ్ 50% మార్క్స్ ఉండాలి. గుర్తుంచుకోండి. ఏది 10థ్‌లో గానీ, ఐటీఐలో గానీ. ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ అంటాం. ఐటీఐ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. ఏజ్ వచ్చి మినిమమ్ ఏజ్ 15 ఇచ్చారు చూడండి. విచిత్రంగా ఉంది. అంటే 15 కూడా అయిపోవచ్చనేమో. మాక్సిమం 24 ఇచ్చారు. ఇంకా రిలాక్సేషన్ ఉంది. కంగారు పడక్కర్లేదు. ఎస్సీ, ఎస్టీలకి 5 ఏళ్ళు, బీసీలకి 3 ఏళ్ళు ఉంది. పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఏళ్ల దాకా ఉంది. ఇబ్బంది లేదు. ఇక బెనిఫిట్స్ వగైరా బానే ఉంటాయండి. అప్రెంటిస్‌లో ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఎక్కువ చూడకూడదు గానీ, మంచి నెట్వర్కింగ్ చూడండి. మంచిగా అక్కడ పని చేసేటప్పుడు మనకు ఉండేటువంటి ఎక్స్‌పీరియన్స్ చూడండి. రేపటి రోజు ఇవన్నీ ఉపయోగపడతాయండి. సో, ఇక్కడ 7,000 నుంచి 10,000 దాకా అంటే ఆ గవర్నమెంట్ రూల్స్ అంతే ఉన్నాయి కాబట్టి అంత ఇస్తారు. వీటన్నిటికంటే ముఖ్యమైనది సర్టిఫికేటు. దానికంటే ఇంపార్టెంట్ గ్రూప్ డి జాబ్స్‌లో రిజర్వేషన్ ఉంది కదండీ! అది. సో, మరి గుర్తుంచుకోండి. మీ ఎప్పుడైతే మీరు అప్లై చేశారో దాంట్లో మెరిట్ చూస్తారండి. అది ఎస్ఎస్‌సి మెరిట్, ఐటీఐ మెరిట్ చూసి అబోవ్ 50% ఉన్న వాళ్ళని చూసి డైరెక్ట్‌గా పిలిచేస్తారు మిమ్మల్ని. ఎక్కడికి? ఇంటర్వ్యూకి పిలిచేస్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళడం, సర్టిఫికేట్లు చూపించడం, బేసింగ్ ఆన్ మెరిట్ మీకు ఇచ్చేస్తారండి. సో, మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏముంది? పెద్ద విషయం కాదు. ఒక పూట పని, ఒక రోజు పని, ఆ రోజు చేసేస్తారు, ఇచ్చేస్తారు. సో, మీరు ముందైతే రిజిస్ట్రేషన్ లింక్ నేను ఇక్కడ ఇస్తున్నాను. వెళ్ళండి, అప్లై చేసుకోండి. గూగుల్ చేసినా గానీ వస్తుంది మీకు. నార్థర్న్ రైల్వే అప్రెంటిస్ ఫర్ 2025 అని కొట్టండి. ఈజీగా వచ్చేస్తది. అక్కడికి వెళ్ళి లాగిన్ అవ్వండి. పాస్వర్డ్ వగైరా అన్నీ సెట్ చేసుకోండి. ప్రిఫరెన్స్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఆ క్లస్టర్ ఏ క్లస్టర్ అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో లక్నో ఉంది, ఢిల్లీ ఉంది, ఫిరోజ్పూర్, అంబాలా ఉంది కదండీ!
కరెక్ట్‌గా ఇచ్చుకోండి. ఇక డాక్యుమెంట్స్ ఏవైతే అవసరమో ఫోటోగ్రాఫు, మీ సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ ఉంటాయి కదండీ! ఇవన్నీ కూడా అప్లై చేసేసి ఒక ప్రింటౌట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి చాన్నాళ్ళయింది. ఈ డిసెంబర్ 24 వరకే డేట్ ఉంది. ఫిబ్రవరిలో మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తారనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. రూ. 100 ఉంది ఫీజు. ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరికీ. జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి ఒక రూపాయి కూడా లేదు. ఇక ఆన్‌లైన్ బ్యాంకింగు, క్రెడిట్ కార్డు, ఫోన్‌పే అన్నీ కూడా ఇచ్చారు కాబట్టి దాంట్లో కూడా ఫీజు కట్టేయొచ్చు. ఇబ్బంది లేదు. ప్యూర్‌లీ ఆన్‌లైన్ కాబట్టి దయచేసి ఆన్‌లైన్‌లో అప్లై చేసేసుకోండి. ఇక మీకు నోటిఫికేషన్ డీటెయిల్డ్‌గా కావాలనుకునే వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకి ఇక్కడ నేను పీడీఎఫ్ నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాను. సో, మరి మీరు చేయాల్సింది ఏంటంటే ఇలాంటి నోటిఫికేషన్లు మీకు నచ్చుతుంటే వివరంగా మాకు చెప్పండి. మేము చూస్తాము, వాడుకుంటామంటే దయచేసి ఒక్క కామెంట్ పెట్టండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి. నాకు అర్థమైపోతుందండి. ఓకే. ఇలాంటి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల చాలామంది ఉపయోగించుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనికేషన్ లోపం ఉంది కదండీ! ఈ కమ్యూనికేషన్ లోపం లేకుండా ఉండటం కోసం కాస్త డీటెయిల్డ్ నోటిఫికేషన్ ముందు మీకు ఇచ్చేస్తే తర్వాత గైడెన్స్ అండి. టిప్స్ వగైరా ఎలాగో ఉన్నాయి అవి ఇస్తాను. ఫ్రీగా కోచింగ్ ఇచ్చే మహానుభావులు కొంతమంది ఉన్నారు. ఏది కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూల్‌లో మనం వెనకబడిపోతున్నాం, బాగా వెనకుండిపోతున్నాం అని చెప్పి గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం మీకు ఐడియా ఉంది కదండీ! ఆ ఎమ్మెల్సీ గారు స్వయంగా ఆయనే ఇప్పుడైతే టేకప్ చేశారో అక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఇక మాక్ టెస్టులు, ఫ్రీ మెటీరియల్స్ అన్నీ కూడా ఇస్తున్నారండి. సో, వాళ్ళు విజయవాడలో కూడా ఎక్స్‌పాండ్ చేసే ఆలోచన ఉంది. ఇంకా భవిష్యత్తులో డిమాండ్‌ని బట్టి ఎక్స్‌పాండ్ చేస్తామన్నారు. ఇలాగ ఎవరికి తోచిన హెల్ప్ వాళ్ళు చేస్తున్నారు. నేను కూడా జస్ట్ ఇదేదో హెల్ప్ ఫుల్ అవుతోంది అనే ఈ వీడియో ఇస్తున్నాను. మరి దయచేసి ఇది షేర్ చేయండి. ఎవరికి అవసరం అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఫాలో అవ్వట్లేదు ఇంకా కొంతమంది ఫాలో అయితే ఈ జాబ్ న్యూస్‌లన్నీ కూడా ఈ ఛానల్‌లో